బంగ్లాదేశ్లో విద్యకి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యువతరం దూరం అవుతుంటే వాళ్ళకి అక్కడ పాఠాలు నేర్పినటువంటిది ఒక హిందూ. వాళ్ళని డిగ్రీల వైపుకి పీజీల వైపుకి కూడా తీసుకువెళ్ళి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు పొందేటందుకు సహకరించారు ఒక మాస్టర్. అయితే ఇప్పుడు విశేషం ఏంటంటే ఆయన హిందువు, ఆయన ద్వారా ఈ సహాయం పొందినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాలు ఇప్పుడు ఆయన్ని అదేంటంటే ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఏరియాలో అనమాట ఆయన ఉండేది. ఆయన్ని కూడా మతం మారమన్నారు. ఆయన అందుకు అంగీకరించలేదు. అందుకు గాను వాళ్ళు చేసిన అవమానం ఇది. చెప్పుల దండలు వేసి అందరి ఎదుట అవమానించడం అన్నటువంటిది కావాలని చేసినటువంటి వ్యవహారం ఇది. ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఇక్కడ సమస్య ఏంటంటే హిందువులు మెజార్టీగా ఉన్న చోట ఏ ముస్లింకి కష్టం రాదు, ఏ క్రైస్తవుడికి కష్టం రాదు. కానీ హిందువులు మైనారిటీలుగా ఉన్న చోట ఎదురవుతున్న సమస్య ఇది.